హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ వందనాలు. ప్రభు పేరిట అందరికీ శుభములు, ఆశీర్వాదములు. పరిశుద్ధ దినం, ఆరాధనా దినం. దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధిద్దాం. దేవుడు చేసిన మేళ్లను బట్టి దేవునికి కృతజ్ఞతలు. హృదయపూర్వకమైన దేవునికి మహిమకరమైన ఆరాధన సమర్పిద్దాం. పాటల ద్వారా ఆరాధన ప్రారంభించుకున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. కృపలను తలంచుచు, మిమ్మును ముట్టినవాడు నా కంటి పాపను, మిమ్మును ముట్టినవాడు నా కంటి పాపను, ముట్టునని సెలవిచ్చిన దేవుడు కాచెను గతకాలం, నన్ను కాచెను గతకాలం. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. రూపింపబడుచున్నా ఏ ఆయుధముండినను, రూపింపబడుచున్నా ఏ ఆయుధముండినను, నాకు విరోధి వర్ధిల్లదు అని చెప్పిన మాట సత్యం. ప్రభువు చెప్పిన మాట సత్యం. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. కన్నిటిలో ఎలలో నే కృంగిన వేళలలో, కన్నిటిలో ఎలలో నే కృంగిన వేళలలో, నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం. యేసు నింపెను నా హృదయం. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. సర్వోన్నతుడైనా నా దేవునితో చేరి, సర్వోన్నతుడైనా నా దేవునితో చేరి, సతతము తన కృప వెల్లడి చేయు స్తుతులతో నింపెన్. ఇలలో స్తుతులతో నింపెన్. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరొక పాట ద్వారా దేవుని మహిమ పొందుదాం. హల్లెలూయా. హల్లెలూయా. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా, ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా,
శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఎల్ షదాయ్ ఎల్ షదాయ్ శక్తిమంతుడా ఎల్ షదాయ్ షదాయ్ శక్తిమంతుడా ఎల్ షదాయ్ ఎల్ షదాయ్ సర్వశక్తిమంతుడా ఎల్ షదాయ్ ఎల్ షదాయ్ శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఎల్ రోయ్ నన్ను చూచువాడా ఎల్ చూచువాడా ఎల్ రోయ్ నన్ను చూచువాడా ఎల్ రోయ్ శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా యెహోవా షమ్మా మాధురి యెహోవా షమ్మా మాధురి వాసమా యెహోవా షమ్మా మాధురి వాసమా యెహోవా షమ్మా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా తండ్రి దేవా యెహోవా శాంతి శాంతి యెహోవా శాంతి శాంతి సగువాడా యెహోవా శాలో శాంతి సగువాడా యెహోవా శాలో శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా తండ్రి హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని వాక్యాన్ని గమనిద్దాం. పరిశుద్ధ గ్రంథం, పాత నిబంధన గ్రంథం, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయాన్ని తీద్దాం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుతాం. రెవరెండ్ జి పెర్సిస్ విక్టర్ చదివి వినిపిస్తారు పాస్టమ్ గారు. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనం. నేటి ధ్యానం నిమిత్తము ఏర్పాటు చేయబడిన వాక్య భాగము ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 19వ వచనం. The scripture portion for this hour of meditation is from Jeremiah 15th chapter 19th verse. కాబట్టి యెహోవా ఈలాగు సెలవిచ్చెను,
నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టునకు తిరగవలెను గాని నీవు వారి తట్టునకు తిరగకూడదు. దేవుని వాక్యంలోని జ్ఞానము, దాని ఆశీర్వాదము మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. తల్లోంచి కళ్ళు మూసుకుందాం. పల్లవి వచనం పాట పాడుతూ ఉండగా మనల్ని మనం దేవునికి కనపరుచుకుందాం. వాక్యము దేవుని జీవంగా హృదయంలో ముద్రింపబడు యోగ్యమైన అర్హమైన సమర్పణగా మనల్ని సమర్పించుకుందాం. దేవా, నీవు నాతో మాట్లాడి నన్ను సంధించు. అలా దేవుని సమీపిద్దాం. హల్లెలూయా. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో, ప్రేమించేదన్ ఆరాధన 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 ఆరాధన. ఎబెనేజరే ఎబెనేజరే ఇంతవరకు ఆదుకొన్నావు. ఎబెనేజరే ఇంతవరకు ఆదుకొన్నావు. ఇంతవరకు నన్ను ఆదుకొన్నావు. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును నిన్ను పూర్ణ బలముతో, ప్రేమించేదన్ ఆరాధన 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 ఆరాధన. నన్ను చూచావే వందనమయ్యా. నన్ను చూచావే వందనమయ్యా. నీవు నన్ను చూచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో, ప్రేమించేదన్ ఆరాధన 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 ఆరాధన. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా. నన్ను స్వస్థపరచవే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో, ప్రేమించేదన్ ఆరాధన 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 ఆరాధన. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, నిన్ను పూర్ణ మనసుతో, ప్రేమించేదన్ నిన్ను పూర్ణ బలముతో, ప్రేమించేదన్ ఆరాధన ఆరాధన
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన. తండ్రి వందనాలు, హల్లెలూయా. స్తుతులు, స్తోత్రములు. మీరు చేసిన మేలును బట్టి వందనాలు, మీరు మమ్మల్ని దర్శించిన రీతిని బట్టి వందనాలు ప్రభువా. మేలు చేత మమ్మల్ని తృప్తిపరిచే దేవునిగా నిలిచి ఉన్నందుకు వందనాలు. మాకు ముందుగా నడిచి ప్రభువా తండ్రి మమ్మల్ని ఆశీర్వదించి నడిపించే దేవుడు నీవు. వెలుగుగా నిలిచి మాకు ముందుగా నడుస్తూ మాకు దీపముగా నీ వాక్యము నుంచి ప్రభువా తండ్రి మా పాదములకు వెలుగుగా నడుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. కృప చూపించండి, జ్ఞానము చేత నింపండి, మాలో ప్రతి ఒక్కరిని దర్శించండి, భయభక్తులు కట్టుకోవటానికి సహాయం చేయండి. మీ ఎడల భయభక్తులు మాకు నాయన మెండుగా అనుగ్రహించు దేవుడు. ప్రభువా ఎక్కడ మేము తప్పి ఉన్నామో వాటినన్నిటిని సరిచేసి ప్రభువా నీ దారిలో మమ్మల్ని నడిపించండి. ప్రభువా నాయన నీ వాక్యమును వెలుగులో మమ్మల్ని నడిపించండి. జీవాహారము చేత మమ్మల్ని తృప్తిపరచండి. ప్రభువా తండ్రి నీ దాసుని మీ సిలువ చాటున మరుగుపరుచుకొని మీ నోటి బూరగా వాడుకోనండి. మా స్తుతులను అందుకున్నందుకు మీకు నాయన మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ సమస్తం మీ చేతికి అప్పగిస్తూ నాయన నీ ఆత్మకార్యం జరిగించి దేవుడు ఉన్నందుకు వందనాలు చెల్లిస్తే నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. చేతులు ఎత్తి చెప్దాం. ఆమేన్. ఆమెన్. హల్లెలూయా. దేవుడు తన పరిశుద్ధ సన్నిధి మనతో కూడా ఉంచి మనల్ని గడిచిన దైవ సన్నిధి నుంచి ఈ దైవ సన్నిధి వరకు సంరక్షించి ఈ దైవ సన్నిధిలో మనల్ని ప్రవేశింపచేశాడు. అందును బట్టి కృతజ్ఞతలు, హృదయపూర్వకమైన ఆరాధన. దైవ సన్నిధి మన హృదయాల్లో జీవంగా తన వాక్యము ముద్రింపబడినప్పుడు అది జీవంగాను దేవుని ఆత్మ నడిపింపుగాను బలమైన కార్యాలు అది చేస్తుంది, ఖచ్చితంగా చేస్తుంది. కనుక అటువంటి దైవ సన్నిధి మనము ఆరాధిస్తున్న దైవ సన్నిధి, దేవుడు సంధిస్తున్న ఆరాధనలు. కనుక ఆరాధన మందిర ప్రవేశము ఎంతో విలువైనది. వాక్యము దేవుని యొక్క జీవం. అది ఆశ కలిగి సమీపించి వీక్షిస్తున్న వింటున్న ప్రతి బిడ్డకు అది జీవము, జీవాహారము, విలువైన శ్రేష్టమైన పరిశుద్ధ ఆశీర్వాదం. ఆశీర్వాదాలు అనేకం ఉన్నాయి, కానీ పరిశుద్ధ ఆశీర్వాదం అంటే పరలోకం నుంచి దేవుడు అనుగ్రహించేది, ఎవరు ఇవ్వలేనిది, అది ఎవరు బ్లెస్ చేయనంతగా బ్లెస్ చేసేది. కనుక దేవుడు అటువంటి దైవ సన్నిధి మన మధ్యలో ఉంచాడు. ఇర్మియా గ్రంథకర్త ఈ 15వ అధ్యాయంలో దేవుని తట్టు తిరిగితే దేవుడు సెలవిస్తున్న మాటలు ఇవి, చాలా విలువైన మాటలు. కనుక ప్రియమైన దైవజనమ, ఈ దినము దేవుని వాక్యము నా తట్టు తిరిగిన ఎడల అంటున్నాడు. ఇక్కడ గమనించాలి, వీటికన్నా ముందు ఇర్మియా తెలియజేస్తున్న మాటలు, ఇర్మియా గ్రంథంలోని మాటలు. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. మొదటి మాట ఏమో నీవు నా తట్టు తిరిగిన ఎడల అంటున్నాడు. ఆ తిరిగితే ఏం నాకేమి లాభము అన్న మనుషులకు, అంటే లాభం ఉంటే గాని దేవుణ్ణి వెంబడించని మనుషులు, దేవుని సన్నిధి మన హృదయాలలో జీవంగా ముద్రింపబడటానికి దేవుడు తన యొక్క నోటిగా, దాని నోటి మాటలుగా ఆయన నిర్ణయించుకుంటున్నాడు. అందుకనే ఈ వచనంలోని మాట మనం గాన గమనిస్తే నీవు నా నోటి వలె ఉందువు అంటున్నాడు. నా నోటి వలె ఉందువు అంటున్నాడు. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటిది అంటే దేవుని సన్నిధి ఇటు నా తట్టు తిరిగిన ఎడల అన్నప్పుడు గమనించాలి. అంటే ఏంది?
నువ్వు ఆయనను చూసి ఆయన వైపు తిరగడం అనుకుంటున్నాం. కానీ గమనించాలి, వాక్యంలోని అంతరార్థం ఏంటిది అంటే, ఆయన సన్నిధి నిలవదగిన రీతిగా మనల్ని మనం మలుచుకోవడము, ఆయన తట్టు తిరగటం. మనిషి ఏదో ఇటు చూడు నన్ను, లేకుంటే అటు చూడు వాళ్ళను అంటే తిరిగి ఇట్లా పొజిషన్స్లో నుంచి చూడడం కాదు. పర్ఫెక్ట్ పొజిషన్లో నీ మనసును ఉంచుకొని దేవుణ్ణి చూడాలి మనసుతో అన్న మాట ఇది. కనుక దానివల్ల ఉపయోగం ఏంటి అంటే, ఇక్కడ బాగా చెప్తున్న మాటలు ఏంటి అంటే, ఇక్కడ ఇంకొక మాట కూడా, దీన్ని ఎందుకు వినాలి, ఎందుకు చేయాలి అన్న ఆ మాట కూడా గ్రంథకర్త తెలియచేస్తున్నాడు. 16వ వచనంలో ఒక విలువైన మాట ఇక్కడ రాయబడింది. నీ నోటి మాటలు అంటాడు. అంటే నీ మాటలు ఏమి నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. ఎవరైనా అన్నం తినే వాళ్ళను, ఆహారం తినే వాళ్ళని చూసాం. కానీ ఇక్కడ డైరెక్ట్గా చెప్తున్న మాట ఏంటి అంటే, ఇక్కడ అర్థం కావటానికి మనస్సు యొక్క ఆహారము, మనస్సు భుజించాల్సిన ఆ ఆ భోజనం ఏంటివి అంటే దేవుని మాటలు. అందుకనే అక్కడ రాసిన మాట, నీ మాటలు నాకు దొరకగానే నేను వాటిని భుజించి తిని అంటున్నాను. అంటే గమనించాల్సిన విషయం ఏంటి అంటే, అవి మనసులోకి చేరాయి, మనస్సును రూపాంతరపరిచాయి, మనస్సును నీ కొరకు పదిలపరిచాయి. నీ కొరకు అంటే దేవుని సన్నిధి కొరకు, దేవుని మాటల కొరకు, దేవుని చిత్తం కొరకు. అందుకు దీనివల్ల లాభం ఏంటి అంటే, ఇక్కడ అలా దేవుని వైపు తిరగాలి, ఎందుకు తిరగాలి అన్న ఒక ప్రశ్న వేసుకుంటే, అక్కడ 3 రకాల ఉపయోగాలు, లేకపోతే ఆ బ్లెస్సింగ్స్, లేకపోతే వాగ్దానాలు మనం గమనించాలి. ఏంటి అంటే, పడగొట్టజాలని ఒక దేవుని యొక్క కుమారునిగా నిన్ను నిలబెడతాను అన్న ఒక ఆశీర్వాదం. రెండోది ఏంటిది అంటే, నీకు తోడై ఉండే ఒక అభయం, నీకు తోడై యుందును అన్న మాట. ఇది 20వ వచనంలోని మాటలు ఇవి. దేవుడి వైపు తిరగాలి ఎందుకు అంటే, చాలా మటుకు దీన్ని మనం గ్రహించటానికి, నేను ఎందుకు నష్టపోతున్నా, ఎందుకు అవమానింపబడుతున్నా, నేనెందుకు బలహీనపడుతున్నా, నేనెందుకు మాటి మాటికి మోసపోతూ ఉన్నా అన్న మాటకు కారణము, జవాబులు కూడా, ఎందుకు నేను మాటి మాటికి ఓడిపోతూ ఉన్నాను అన్న ప్రశ్నలు ఏవైనా ఉంటే వాటి జవాబు ఇది. ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నేను ఎందుకు మాటి మాటికి దుఃఖపడుతున్నాను, నేను మాటి మాటికి ఎందుకు కన్నీళ్లు కారుస్తున్నాను అన్న ప్రశ్నకు. అందుకనే నా వైపు తిరిగిన ఎడలా అంటున్నాడు. అంటే నా తట్టు తిరిగిన ఎడలా అంటున్నాడు. మనిషివి తిరిగావు, ఆయన తట్టే ఉన్నావు, లేవని కాదు. మనసు తిరగక, అంతరార్థంలోని అంతరంగము తిరగక దేవునికి దూరంగా పరిగెడుతుంది. ఇవి ముఖస్థుతి అన్న ఒక మాటను మనం గమనిస్తే మందిరానికి వెళ్తాం, బైబిల్ చదువుతాం, ప్రార్థన చేస్తాం. కానీ ఇక్కడ మనం గమనించాలి, దీని సపోర్టింగ్ వర్డ్ ఏంటి అంటే, నేను ఆత్మతో ప్రార్థన చేయుదును అన్నాడు పౌలు భక్తుడు. ఆత్మతో పాటలు పాడుతున్నాను అంటే, మామూలుగా పాడడానికి, ఆత్మతో ప్రార్థన చేయడానికి, ఆత్మతో పాటలు పాడడానికి వ్యత్యాసం ఏంటి అంటే, లోకంతో కలిసి లోకంలో నుంచి దేవుణ్ణి చూడాలనుకోవడము ఆత్మతో పాటలు పాడడము, ఆత్మతో ప్రార్థన చేయటము ఆత్మ సంబంధమైంది కాదు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు నా తట్టు తిరగాలి అంటున్నాడు. దాని జవాబు కూడా ఇచ్చాడు అక్కడ. ఈ 19వ వచనము చివరి భాగంలో ఒక మాట అంటున్నాడు, వారు నీ తట్టు తిరగవలను గాని నీవు వారి తట్టునకు
తిరగకూడదు. నువ్వు తిరగాల్సింది ఎవరి తట్టు అంటే నీ దేవుడైన యెహోవా తట్టు, పడగొట్టజాలని ఒక ప్రాకారముగా నిన్ను రక్షించే ఒక తోడైయున్న దేవుని వైపుకు తిరగగలగాలి అని. ఒకవేళ నువ్వు యుద్ధం చేస్తున్నావు, నీతోని నీ శత్రువు జయించకుండా ఉండాలి, నువ్వు విజయం పొందాలి అంటే, నీ పైన శత్రువు విజయం పొందకూడదు అన్న ఆలోచన ఉంటే, అక్కడ రాస్తున్న మాట ఏంటంటే, నీవు వారి తట్టు తిరగటానికి వీల్లేదు, నీ తట్టు వారు తిరగాల్సిందే. కానీ నువ్వు వారి తట్టు తిరిగి దేవుని తట్టు తిరక్క లోకంలో నుంచి దేవుణ్ణి చూడటము, బలహీనపడటం. కనుక ప్రియమైన దైవజనమ, అందుకని అక్కడ రాస్తున్న మాటలు మనము గమనిస్తే, నీవు నీ మాటలు నాకు దొరకగానే నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతి అగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడను. నువ్వు ఎందుకు వాళ్ళ తట్టు తిరగకూడదు అంటే, నీకు ఒక పేరు పెట్టాడు. ఏంటిది? నా ప్రియ కుమారుడు ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్నాడు. ఎవరన్నారు ఈ మాట? ఎవరితో అన్నారు అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఆ స్వరము ఆ ఆకాశంలో నుంచి వినబడ్డది. యెహోవా ఉన్నతమైన దేవుని స్వరం. ఈ దినము అలాంటి దేవుని స్వరము నీకు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వాగ్దానంలో ముద్రింపబడిన జీవితము నీది. నువ్వు లోకం తట్టు తిరిగి ఉన్నావు, లేదంటే లోకంలో ఉన్నావు కనుకనే నిన్ను నా తట్టు తిరుగు అంటున్నాడు దేవుడు. అసలు ఆ చెప్పే అవసరత లేదు. ఎందుకు చెప్పే అవసరత లేదు అంటే, నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి చెప్తున్నాడు. దేవుడు మాటికి హెచ్చరిస్తున్నాడు. ఒకవేళ దేవుడు ప్రేమించకుండా ఉంటే తీర్పు వరకు వెయిట్ చేసి తీర్పులో నిన్ను శిక్షించే ఆ మనస్తత్వం కాదు దేవుని. ఇక్కడ చాలా మటుకు మానవ నైజం ఏంటి అంటే, బాగా దొరకాలి, వీడు దొరికినాక వీడిని చూసుకోవాలి అన్న ఒక మానవ నీచమైన సైకాలజీ లేకుంటే అలవాటు. దేవుని లక్షణం వేరు, మానవ లక్షణం వేరు. దేవుడు ప్రేమ కలిగి, ఓర్పు కలిగి, సహనం కలిగి, అత్యంత ప్రేమమయుడు, కృపామయుడు అన్న మాట ఎందుకు వచ్చింది అంటే, నువ్వు ఎంత తిరక్కున్నా, ఎంత విరోధంగా ఉన్నా, ఎంత దారి తప్పి పరిగెడుతున్నా, దేవుడు నువ్వు నా తట్టు తిరుగు. ఎందుకు అంటే ఆయన నిన్ను ముద్రించాడు. నువ్వు నా ప్రియ కుమారుడవు, నేను నీ యందు ఆనందించున్నా. ఇది యేసు ప్రభు చెప్పిన మాట అయినను, యేసు ప్రభు యొక్క బలియాగము ద్వారా ఇది నీకు సంక్రమించింది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా నీకు సంక్రమించింది. ఏం సంక్రమించింది? శిలువ మరణం కాదు, అలాంటి మరణం ఎవరు పొందలేరు. ఆ మరణం ద్వారా ఆశీర్వాదాన్ని నీకు సంక్రమింపచేశాడు. ఏంటిది? ఆయన స్థానంలో ఆయనను శిలువకు అప్పగించి ఆ యొక్క పరిశుద్ధ స్థానంలో నిన్ను కుమారునిగా, కుమార్తెగా స్వీకరించాడు. ప్రియమైన దైవ జన్మ చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. అందుకనే అక్కడ ఏమంటున్నాడంటే, నీ పేరు నాకు పెట్టబడను గనుక నీ మాటలు నాకు సంతోషం. అంటే దేవుని వాక్యము, దేవుని సన్నిధి ఎలా ఉండాలి అంటే, ముందు సంతోషంగా ఉండాలి. రెండోది అక్కడ రాస్తున్నాడు, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. దేవుని సన్నిధి ఎలాంటిది అంటే, పరిశుద్ధ దైవ సన్నిధి నువ్వు ఆదివారం ఆరాధన, శుక్రవారం ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు మాత్రం సంతోషంగా ఉండి, మిగతా వీక్ డేస్ అంటే నువ్వు వీక్ ఉంటున్నావు కాబట్టి వీక్ డేస్ అని కాదు. వీక్ అంటే వారాంతంలోని దినాలలో కూడా నువ్వు సంతోషంగా అదే స్పిరిట్ కలిగి, అదే ఆధ్యాత్మిక బలం కలిగి ఉండాలి. సోమవారం ఒక రకంగా, మళ్ళీ సోమవారం నుంచి శుక్రవారం వచ్చే వరకు ఒక రకంగా, శుక్రవారం వచ్చినాక ఇంకొక రకంగా, మళ్ళీ శుక్రవారం అయిపోయినాక శనివారం ఒక రకంగా ఉండి, మళ్ళీ ఆదివారం ఇంకొక రకంగా ఉండి, శుక్రవారం ఆదివారం తర్వాత బలవంతునిగా ఉండి, తర్వాత వీక్గా అంటే బలహీనుగా ఉంటున్నావా? ప్రియమైన దైవజనమ, దేవుడు ఒకసారి పట్టుకున్నాడు అంటే మనిషిని, ఈయన నా ప్రియ కుమారుడు, నేను నీ
ఈయన యందు ఆనందించుచున్నాను అన్నానంటే ఆ సంతోషము, ఆ ఆనందం హృదయంలో జీవితం అంతా ఉండేది. ఒక వారం అంతా కాదు, శుక్రవారం మాత్రం ఆదివారం వరకు ఉండేది కాదు. అందుకనే ఏం రాస్తున్నాడు ఆ మాటలు ఒకసారి 20వ వచనంలోని మాటలు గమనిద్దాం. ఈ ప్రజలను పడగొట్ట ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించదను. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడైయుందును గనుక వారు నీ మీద యుద్ధము చేదురు గాని నిన్ను జయింపక పోదురని అతనితో చెప్పాడు. గమనించాలి, ఎవరితో చెప్పాడు? ఏ ప్రియ కుమారుడు నువ్వు నేను నీ అందు ఆనందిస్తున్నానని వాగ్దానం చేశాడు, ఆ ప్రియ కుమారులకు కుమార్తెలకు ఈ వాక్య రూపకం ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు. నీ మీద యుద్ధం చేసినా కూడా జయించలేరు, నిన్ను పడగొట్టాలనుకున్నా కూడా పడగొట్టలేరు. ఎందుకు అంటే దేవుడు నిన్ను రక్షిస్తున్నాడు, విడిపిస్తున్నాడు, తోడైంటున్నాడు. కనుక ప్రియమైన దైవజనం, ఈ దినము అలా నువ్వు దేవుణ్ణి గుర్తుపట్టాలి. 19వ వచనంలో చదువుకున్న మాటలు ఏంటి అంటే, నీచములేమో ఘనములేమో అవి నువ్వు గుర్తుపట్టగలగాలి. అవి గుర్తుపట్టలేకపోతే యుద్ధము, భయము, ఈ అధ్యాయంలో మనం గాన గమనిస్తే బహు భయంకరమైన ఆ సొసైటీ యొక్క ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది అక్కడ రాయబడింది. దాంట్లో నువ్వు చిక్కుకోకుండా, దాంట్లో నువ్వు పడిపోకుండా, దేవుని తట్టు తిరిగితే దాంట్లో పడిపోకుండా ఉంటావని దేవుడు సెలవిస్తున్నాడు. గ్రంథాన్ని ఒకసారి బాగా చదవాలి. 15వ అధ్యాయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు, అధ్యాయం మొత్తం చదవాలి. దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు మాత్రమే ఈ 4 వచనాలను మనం చూస్తున్నాం. ఏంటి? 19వ వచనం, 20వ వచనం, 21వ వచనం, 16వ వచనం మాత్రం చూసాం. కానీ ఓపిక్గా కూర్చొని దేవుడు ఏ లైఫ్ స్టైల్లో నుంచి ఏ లైఫ్ స్టైల్లోకి మనం మారిపోయామో తెలియచేస్తున్నాడు. ఏ లైఫ్ స్టైల్లో నువ్వు ఉండకూడదో తెలియచేస్తున్నాడు. ఏ లైఫ్ స్టైల్లో ఉంటే దేవుడు మనతో ఉంటాడు, ఆయన సన్నిధి మనతో ఉంటుంది. ఆయన నోటిగా అంటున్నాడు. ఆయన నోటిగా అంటే ఇప్పుడు మనం గమనించాలి, ఈ విషయం చిన్న విషయం కాదు. దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం. ఆయన నోటిగా అంటే ఆయన ఏం చెప్పాలనుకున్నాడో అది నీ ద్వారా లోకంలోనికి ఆయన వాక్కుగా వెళ్తుంది. అంతటి యోగ్యత, అర్హత దేవుడు సేవకులుగా ఎన్నుకున్నప్పుడు సేవకులు వారి ఇష్టానికి, వారి యొక్క ఆలోచన విధానాన్ని ఇంప్లిమెంట్ చేసేది అప్పుడే తెలిసిపోతుంది మనకి. కానీ గ్రహించలేని మనస్తత్వము మూర్ఖమైన మనస్తత్వము. కానీ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? అందులో స్వార్థం ఉండదు, అందులో ఎక్స్పెక్టేషన్ ఉండదు. నిస్వార్థమైనది, దేవునికి ఉపయోగకరమైనది ఏంటిది అంటే, నీవు దేవుని కొరకు బలమైన ఒక సాధనంగా, నలుగురికి పనికొచ్చేవారిగా, నలుగురికి సహాయపడేవారుగా, నలుగురిని ఆయన కుమారులు కుమార్తెలుగా లోకంలో ఆత్మ సంబంధమైన ఉజ్జీవము, ఆత్మ సంబంధమైన జన్మ, ఆత్మ సంబంధమైన జీవితము జీవించే వారిగా నిలవబెట్టడమే భక్తి. నువ్వు శరీరానుసారంగా అర్చుకోవడము, కొట్టుకోవడము, తిట్టుకోవడము, బాధపడటము, కన్నీళ్లు గారవడము, అస్వస్థ ఉండటము, వీటికి కారణాలు కూడా అలా నువ్వు లేకపోవటానికే కారణం. ప్రియమైన దైవజన్మ, దినం దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు. అందుకే బలహీనతలను ప్రతిసారి మనము ప్రభువా క్షమించు అని అడగాలి. దేవుని సన్నిధి మనతో మాట్లాడుతున్నది. బలమైన దేవుడు. దేవుని యొక్క సన్నిధి ఎలాంటిది అంటే, పడగొట్టాలని ప్రయత్నం చేస్తారు కానీ పడగొట్టజాలరు అంటున్నాడు. భయపెట్టాలని, భయపెట్టడమే కాదు, మనిషిని అత్యంత భయభ్రాంతులు చేసే పరిస్థితులు ఇక్కడ గమనించాలి. అయినా కూడా దేవుడు ఏం చేశాడు? రక్షించును అన్నాడు. ఇక్కడ మనం గమనించాలి. శుక్రవారము ఉపవాస ప్రార్థనలో తెలియజేసిన మాట కూడా లోతును రక్షించాడు. భయంకరమైనది సొదొమ గొమొర్ర, అంతకంటే భయంకరమైనది ఎక్కడ మనం చూడం. కానీ అంతకన్నా భయంకరమైన ఈ ప్రస్తుత కాలం, సొదొమ గొమొర్ర మేలన్నట్టుగా అంతకన్నా భయంకరమైన కాలం. మనుషులు అలాంటి ప్రవర్తన మనస్తత్వాలని అయినా దేవుడు రక్షించగలిగిన గొప్ప దేవుడు.
యెహోవా ఉన్నతమైన దేవుడు. అందుకనే విడిపించే దేవుడను, నీకు తోడై ఉండే దేవుడను, యుద్ధం చేసిన వారు నీ మీద గెలవరు అంటున్నాడు. ప్రియమైన దైవజనం, అలా నువ్వు దేవుణ్ణి సన్నిధి నిలవాలి, నిలిస్తేనే నిలుచున్నట్లు అన్నాడు అక్కడ. ఆ దేవుని సన్నిధిలో నిలవదగినట్లు తిరిగితే దాని ఇంకొక క్వాలిఫికేషన్ కూడా అక్కడ రాశాడు. ఏంటి ఆ క్వాలిఫికేషన్ అంటే, ఫస్ట్ నువ్వు ఐడెంటిఫై చేయాలి ఏంటి రాంగ్, ఏది ఫాల్స్. ఇప్పుడు ఫాల్స్ వెతుక్కుంటున్నాము, ఏది రాంగ్ డైరెక్షన్ దాంట్లోకి వెళ్ళిపోతున్నాం. ఇది కరెక్ట్ అంటే అస్సలు ఖచ్చితంగా చేయం దాన్ని. ఇది ఫాల్స్ అంటే అదే నిజమని అదే ప్రచారం చేస్తుంటాం. ప్రియమైన దైవజనమ, లోకంలో ఉన్న అసత్యాన్ని వెంబడిస్తున్నామా, లోకంలో ఉన్న సర్వసత్యమైన దేవుని వాక్యాన్ని వెంబడిస్తున్నాము? నువ్వు గుర్తుపడితే దేవుని కుమారుడిగా ఉంటావు. గుర్తుపట్టలేకపోతే మిమ్మల్ని నేను ఎరగను అన్న అనుభవంలోనికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అందుకనే ఒకవేళ మనం గుర్తుపట్టగలిగితే ఏది నీచమో ఏది ఘనమో, దేవునికి మహిమకరంగా ఘనపరిస్తే, దేవుణ్ణి ఘనమైన స్థితిలో మనస్సును ఉంచుకోగలిగినంత గుర్తుపట్టగలిగితే, ఈయన నా ప్రియ కుమారుడు, నేను ఈయన యందు ఆనందిస్తున్నాను. ఎందుకు ఆనందిస్తున్నాడంటే ఆయన నీకు పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడు? క్రిస్టియన్ అన్న ఒక పేరు పెట్టాడు. క్రిస్టియన్ అంటే ఏంది బాగా గమనించాలి. క్రీస్తులో విమోచింపబడిన, ఇక్కడ గమనించాలి. ఆ పేరు పెట్టబడి బలహీనతల్లో ఉండటం కాదు, ఆ పేరు పెట్టబడి బలమైన ఆత్మను కలిగి ఉండటం. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు, నా నామమందు బాప్తీసం పొందిన ఎడల, నా నామంలో బాప్తీసము నా ద్వారా తప్ప పరలోకాన్ని కానీ, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు కానీ ఎవడు, ఇంకా వేరే మార్గం లేదు, ఆ మార్గాల్లో చేరలేరు అని చెప్పాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకు ఆ మాటను మనం గుర్తుంచుకోవాలి. ఆ స్థానాన్ని మనకిచ్చాడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా. అందుకని అలా గుర్తుపట్టి ఆ గుర్తులో దేవుడు గుర్తించదగిన రీతిగా నన్ను చేయి ప్రభువా. అందుకని ఆడంటాడు, నీవు వారి తట్టు తిరగకూడదు, వారిని తట్టు తిరగవలను అంటున్నాడు. కనుక నిన్ను బట్టి దేవుడు సంతోషించలాగు, నిన్ను బట్టి దేవుడు మహిమపరచబడినట్టు, నిన్ను బట్టి దేవుని రాజ్యము అత్యధికంగా అంటే ఆత్మానుసారమైన మహిమ దేవునికి కలుగులాగిన. ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో అన్న బిడ్డలు తల్లోంచి కళ్ళు మూసుకుందాం. ముగింపు ప్రార్థన, దైవాశీర్వాదం, ప్రభు నేర్పిన ప్రార్థన, సెలవు కీర్తనతో పరిశుద్ధ దైవ సన్నిధి ఈ పరిశుద్ధ దినం ఆదివారం ఆరాధన ముగించుకుందాం. ప్రార్థనలో ఎక్కిపోద్దాం. తల్లోంచి కళ్ళు మూసుకుందాం. ప్రార్థనలో ఎక్కిపోద్దాం. పరిశుద్ధుడ మహోన్నతుడ సర్వశక్తి మిక్కిలి దయ ప్రేమ గొప్ప కనికరంగలైన నీ కృతజ్ఞతలు స్తోత్రాలు. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీకు అంగీకారకృతమగును గాక. నాతో మీరు మాట్లాడిన మాటలను బట్టి కృతజ్ఞతలు. వాక్యం హృదయంలో ముద్రించండి, జీవితంలో జీవంగా నేను ఆధ్యాత్మిక శక్తిగాను దేవుని యందు ప్రియ కుమార్తెగాను నేను తీర్చిదిద్దు. వాక్యం వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దర్శించండి. ఆత్మ సంబంధమైన నాయన ఆ వాగ్దానాలలో నాయన అర్హమైన యోగ్యమైన వారిగా ఎన్నిక చేయబడిన నీ ప్రియ కుమారులుగా, ఈయన నా ప్రియ కుమారుడు అన్న రీతిగా నీ వైపు తిరుగునట్లు, నేను నిన్ను మహిమపరచగలిగినట్లు, నేను నీవు వారి తట్టు తిరగటానికి వీల్లేదు, నీ తట్టు వారు తిరగవాలని. అలా యెహోవా సన్నిధి నీకు తోడైండి, నిన్ను రక్షించి విడిపించి తోడైయుండి నిన్ను పడగొట్టజాలకుండా, ఆయన నీతో యుద్ధము చేసినా కూడా వారు జయింపలేరు అన్న ఆశీర్వాదంలో బిడ్డలు నేను ముద్రింపబడటానికి సహాయం చేయండి. అలా బిడ్డలను మీరు దర్శించండి. నేను వాక్కు చేత ఆత్మ చేత నింపండి. ఆయురారోగ్య ఐశ్వర్యం ఆయుష్ ఆత్మ నడిపింపు విద్య ఉద్యోగం లైఫ్ సెటిల్మెంట్ చేతి పని కష్టార్థం నేను ఫలింపచేయండి. సన్నిధి తోడుగా ఉంచండి. నాయన కన్నీళ్లు కారుస్తున్న బిడ్డలు, దుఃఖపడుతున్న బిడ్డలు, నీవు మా దేవుడు ప్రభువా అని మొరపెడుతున్న బిడ్డలు, నాయన నీ నామం బట్టి మోకరిస్తున్న బిడ్డలు,
నీవు మమ్మల్ని దర్శించు ప్రభువా, మమ్మల్ని బాగు చే ప్రభువా, మమ్మల్ని స్వస్థపరచు ప్రభువా అంటున్న బిడ్డలు నీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ మీద నీ కనికరం ఉండును గాక, నీ క్షమాపణ ఉండును గాక, నీ స్వస్థత ఉండును గాక. యేసు రక్తం పోస్తున్నాం, దహించ అగ్ని ఆత్మ వాక్కు విడుదల చేస్తున్నాం. కన్నీళ్లు తుడిచే దేవుడు ఆయన, తల్లి కన్నీళ్లు తుడిచేది, తండ్రి కన్నీళ్లు తుడిచేది, ఆ తర్వాత తుడిచేవారు ఎవరు అన్న వారే లోకంలో ఈ దినము తల్లిదండ్రులు కూడా నాయన తుడిచేవారు లేని బిడ్డలు కూడా ఉంటున్నారు. ప్రభువా మీ సన్నిధి బిడ్డలను జ్ఞాపకం చేసుకొని, మా దేవుడవు నిన్ను నా అరచేతిలో చెక్కి ఉన్నాను, నీ తల్లి మార్చినా నీ తండ్రి మార్చినా నేను నిన్ను మరవను అని వాగ్దానం చేసిన దేవుడు ప్రభువా, నీ బిడ్డలను ప్రభువా ప్రతి పరిస్థితులలో నేను నీ సన్నిధి తోడుగా ఉంచండి, రక్షించండి, విమోచించండి, నువ్వు తోడై ఉండండి, సమకూడి మేలు జరిగించండి, క్షేమము ఆశీర్వాదము, విద్య ఉద్యోగం లైఫ్ సెటిల్మెంట్ చేతి పని కష్టార్థం వివాహము ఆత్మ సంబంధమైన నీ యొక్క కుటుంబముగా నేను నీ బిడ్డలను వర్ధిల్లచ్చే సమకూడి మేలు జరిగించండి, నీ సన్నిధి తోడుగా ఉంచండి, తిరిగి ఇలాగు సమీపించి నిన్ను మయంపరచు పర్యంతం సంరక్షించి సేవ సంఖ్యలో చేర్చు, విజయాలుగా ఆశీర్వదించు, సమకూడి మేలు జరిగించు, నేను అవసరతలు అక్కర్లు తీర్చండి, ఇరుకులు ఇబ్బందులను తీసివేయండి, నీ సన్నిధి నీ బిడ్డలతో కూడా ఉంచండి. నాయన నీ సన్నిధి ఆనందము సంతోషము హృదయంలో అని సెలవిచ్చిన 16వ వచనంలోని మాట, నీ మాటలు వినగానే నేను వాటిని నోటి నుంచి వచ్చినప్పుడు నేను వాటిని భుజించి తిని అంటున్నాడు. ప్రభువా అలా మనసులో ముద్రింపబట్టడానికి నీ సహాయము నీ బిడ్డలకు అనుగ్రహించండి. నాయన సేవకుల మాటలు కాదు ప్రభువా, ఉన్నతమైన దేవుని మాటలు హృదయంలో జీవంగా ముద్రింపబడి అవి బలమైన గొప్ప కార్యాలు చేయటానికి కృపను అనుగ్రహించండి. నీవు నా తట్టు తిరిగిన ఎడల నేను నిన్ను నా నోటిగా ఉంచదనని సెలవిచ్చారు. అలా నీ బిడ్డలు నీ ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి, నిన్ను మహిమపరచడానికి, నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నేను నీ సన్నిధి తోడుగా ఉంచండి. చేసిన మేళ్ళన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. చేతులు ఎత్తి చెప్దాం ఆమేన్. దైవాశీర్వాదం తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని సకల ఆశీర్వాదం ఐశ్వర్యము సన్నిధి సాహసం తోడు నీడ కాపుదల యెహోవా ఉన్నతమైన దేవుని ఆశీర్వాదం సదాకాలం ఆయన వైపు తిరిగి ఆయన తట్టు ఆయన సన్నిధిలో నిలుచు ప్రతి బిడ్డకు దేవుని ఆశీర్వాదం సదాకాలం, యెహోవా ఉన్నతమైన దేవుని ఆశీర్వాదం సదాకాలం తోడేండును గాక ఆమేన్. చేతులే చెప్దాం ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున మా తండ్రి నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక. నేడు మాకు కావాల్సిన అందిన ఆహారం మా దయచేయండి, మారణస్తులను మేము క్షమించిన ప్రకారం మారణం క్షమించు, శోధనలో తప్పించు, ఎందుకంటే రాజ్యం బలం మహిమ నిరంతరం నీవున్నావు తండ్రి ఆమేన్. చేతులు చెప్దాం ఆమేన్. సెలవు కీర్తనతో పరిశుద్ధ దినం ఆదివారం ఆరాధన ముగించుకుందాం. ఆశీర్వాదంబు మా మీద వర్షింపచేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము మీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షము కృమ్మరించుము దేవా ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. దేవుని నామంలో మీకు అందరికీ వందనాలు, శుభాలు. తిరిగి ఇలాగూ దేవుని సమీపించి మయంపరచు పర్యంతం దైవ సన్నిధి సదాకాలం మీకు తోడైండును గాక. రెవరెండ్ డాక్టర్ విక్టర్ పాల్ సేవా పక్షంగాను, అంశదాయ లైవ్ పక్షంగాను మీకు అందరికీ శుభాలు, వందనాలు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. తిరిగి ఇలాగూ దేవుని సమీపించి మయంపరచు పర్యంతం దైవ సన్నిధి విజయాలుగా మిమ్మల్ని ఆశ్రయించి దీవించును గాక ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.